హాయ్ గైస్ వెల్కమ్ టు పెద్ద మూవీ రివ్యూ. మూవీ అయితే బాగానే ఉంది కదా, మరి ఎందుకు బాగాలేదు సెకండ్ హాఫ్ ఫారెస్ట్ అది ఇది అని అంటున్నారు. నాకైతే నచ్చింది మూవీ. మీకు నచ్చకపోవడానికి కారణం కూడా నాకు అర్థమైంది. అదేంటి అంటే చెప్తాను. ముందు తన పేరు కోసం ఆడే ఒక మనిషి తర్వాత ఊరు కోసం తపన పడుతూ ఆడుతాడు. అది మీకు నచ్చలేదు, రొటీన్ గా అనిపించింది స్టోరీ. మీకు ఎలాంటి మూవీస్ నచ్చుతాయంటే క్రింజ్ కామెడీ మూవీస్, అర్థం పర్థం లేని మూవీలు, చెత్త కంటెంట్ ఉన్న స్టోరీ మూవీలు అయితే నచ్చుతాయి మీకు. వాటిని నార్మల్ పీపుల్ మాకు వద్దురా బాబు మేము చూడలేకపోతున్నాం అన్నా సరే ఓవర్ హైప్ ఇచ్చి ఓవర్ రేటెడ్ చేస్తారు ఆ సినిమాని. ఈ మూవీ స్టోరీని సింపుల్ గా చెప్పాలంటే, ఒక ఊరికి రైల్వే స్టేషన్ రావడం కోసం అప్పల్ సూరి అనే వ్యక్తి 30 ఏళ్లుగా ప్రయత్నిస్తూ ఉంటాడు. వెధవలైన పొలిటీషియన్స్ ఆ ఇష్యూని ఏమాత్రం పట్టించుకోకుండా చులకనగా చూస్తారు. ఇంకా లాభం లేదు అని తెలుసుకున్న అప్పల్ సూరి ఆ ట్రైన్ కింద పడి చనిపోతాడు. అప్పటి వరకు తనకంటూ ఒక గుర్తింపు రావాలని క్రికెట్ ఆడుతున్న వ్యక్తి తన ఊరు కోసం కుస్తీ పోటీలోకి దిగుతాడు. మరి ఆ తర్వాత ఏమైంది, బొమ్మని ఇరానీ గారు అసలు పెద్దిని ఎందుకు కలుసుకోవాలనుకున్నారు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మూవీలో ఫాల్స్ అయితే చాలానే ఉన్నాయి, అవన్నీ పట్టుకుని కూర్చుంటే అవ్వదు కదా. అవి ఏంటి అంటే జాన్వీ కపూర్ యాక్టింగ్ అండ్ తనకి చెప్పిన డబ్బింగ్, నార్త్ వాళ్ళకి చెప్పిన డబ్బింగ్ కూడా సమంగా సూట్ అవ్వలేదు. అంతేకాకుండా విఎఫ్ఎక్స్ కూడా చాలా క్లమ్జీగా అనిపించింది. అంతేకాకుండా సినిమాలో ఇంకో పెద్ద పొరపాటు ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో ఒక ఫైట్ సీన్ ఉంటుంది, అది టూ వరస్ట్ ఉంటుంది. ఆ ఫైట్ ని అంత క్రింజ్ లా ఎందుకు డిజైన్ చేశారో నాకైతే అర్థం అవ్వలేదు. పాజిటివ్స్ విషయానికి వస్తే రామ్ చరణ్ యాక్టింగ్ అండ్ అప్పల్ సూరి క్యారెక్టర్ చేసిన జగపతి బాబు గారి యాక్టింగ్. నేను మీకు ఏ మూవీ రివ్యూలో అయినా ఒక విషయం చెప్తూ ఉంటాను, ప్రతి మూవీని నిలబెట్టే ఒక పిల్లర్ క్యారెక్టర్ ఉంటుందని. ఆ క్యారెక్టర్ ఇందులో జగపతి బాబుదే. ఎందుకంటే ఆ క్యారెక్టర్ లేకపోతే సినిమా స్టోరీ ఉండదు అసలు. శివరాజ్ కుమార్ గారు చేసిన గౌరనాయుడు క్యారెక్టర్ కూడా సపోర్టింగ్ రోల్ లో బాగానే ఉంటుంది. అండ్ ఈ మూవీకి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఏఆర్ రెహమాన్ గారు ఇచ్చిన బీజిఎం భయ్య చాలా అంటే చాలా ప్లస్, చాలా బాగా వర్కౌట్ అయింది. సాంగ్స్ కోసం అయితే నేను పెద్దగా మాట్లాడను, ఎందుకంటే అవి అవసరం లేని చోటల్లా ప్లే అవుతూ ఉంటాయి. అవి పెద్ద డిస్కస్టింగ్ గా అనిపిస్తాయి ఒక్కోసారి. ఇందులో పెద్ద అసలు ఆ 3 గేమ్స్ ఎందుకు ఆడాడు, దానికి గల కారణం ఏంటి అనే దానికి నీట్ గా క్లారిఫికేషన్ ఇచ్చాడు డైరెక్టర్ అయిన బుచ్చిబాబు సన. ఓవరాల్ గా మూవీ అయితే బాగానే ఉంది. రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రం పీక్స్ లో ఉంటది. అలాగే జగపతి బాబు గారి యాక్టింగ్ కూడా ప్లస్ అయింది చాలా మటుకు సినిమాకి. కాబట్టి ఎవరు చెప్పింది నమ్మకుండా మీరు థియేటర్కి వెళ్ళి సినిమా చూసండి. రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ కి మీరు చాలా ఇంప్రెస్ అవుతారు. లాస్ట్ లో అందరినీ ఒక మాట అడగాలనుకుంటున్నాను భయ్య, ముందు సినిమాలో ఏదో తీశాడు, ఈ సినిమాలో ఇది తీశాడు, తర్వాత సినిమాలో ఏదో తీస్తాడని. ఎందుకు అంత వల్గారిటీ? ముందు మూవీ కోసం నేనైతే మాట్లాడను బ్రో. ఈ సినిమాలో మాత్రం అర్థం ఉంటది ఆ సిచ్యువేషన్ అసలు ఎందుకు వచ్చింది, అక్కడ ఆ సీన్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందని. అది అర్థం అవ్వకపోతే మీ కర్మ అంతే. ఓకే గైస్, ఇప్పటిదాకా ఎవరైనా సినిమా చూడకపోతే వెళ్ళి చూసండి, మీరు కూడా ఇంప్రెస్ అవుతారు అనుకుంటున్నాను నేనైతే. మరి ఇది గైస్ ఇవాల్టి రివ్యూ. ఈ రివ్యూ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.